విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. విద్యార్థి జీవితం తిరిగి రాదని, సమయాన్ని వృధా చేయకుండా శ్రద్ధగా చదువుకోవాలని ఆయన సూచించారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో ఆయన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కళాశాల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్లే క్రమంలో వాళ్ళ ధ్యాస చదువు మీద లేకపోవడం వల్ల మధ్యాహ్నం భోజనం ఒకవేళ పెట్టినట్టయితే ఆ ఎగ్జామ్స్ కంటే ముందు ఈ నెల రోజులు స్కూల్లోనే ఉండి కాలేజీలోనే ఉండి మరి వాళ్ళు ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెల రోజులు మధ్యాహ్న భోజనాన్ని మనం ప్రారంభించేది బాగుంటుంది సార్ అని చెప్పండి. ఈరోజు 29 పిల్లలకు ఒకవేళ మధ్యాహ్నం భోజనం మనం ఏర్పడేసినట్టయితే ఉత్తీర్ణత శాతం పెంచిన వాళ్ళం అవుతాం. ఈ 10 మాసాలు చదివింది ఒక ఎత్తు అయితే ఎగ్జామ్స్ కంటే ముందు నెల రోజులు బాగా చదవడం వల్ల మనకు ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పినప్పుడు అనేక మంది దాతా హృదయులు ఉన్నారు. అనేక మంది అన్నదానం చేసే క్రమంలో వేళలో అనేక మంది ముందుకు వచ్చే వాళ్ళని చూసిన గణేష్ మండపాలు కానీ దుర్గమ్మ తల్లి మండపాలప్పుడే కానీ లేదా కరోనా కష్టకాలంలో వరుసగా